హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే హౌ టు ఇన్స్టాల్ క్యాప్కట్ ఇన్ ఇండియా విత్ విపిఎన్ ఇన్స్టాల్ చేసి ఎలా చేయాలో నేను చూపిస్తాను. మీరు నన్ను ఫాలో అయిపోండి. ఇప్పుడు మీ బ్రౌజర్ ఓపెన్ చేసి విపిఎన్ ఫ్రీ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోండి. క్రోమ్ కన్నా బ్రేవ్ కన్నా మీ ఏదైతే అది ఏ బ్రౌజర్ అయితే దానికి ఆ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోండి అనమాట. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాడ్ టు మీ బ్రౌజర్ చేసుకోండి, యాడ్ ఎక్స్టెన్షన్. ఓకే, ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ అయిపోయింది. ఇది పిక్ యువర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అంటుంది. మీరు లిమిటెడ్ మీద క్లిక్ చేసుకోండి. మీకు జస్ట్ ఇది ఇన్స్టాలేషన్ వరకే కావాలన్నమాట. ఇన్స్టాలేషన్ అయిపోయాక మీరు దీన్ని తీసేయచ్చు. దీని తర్వాత ఇంకో విపిఎన్ డౌన్లోడ్ చేయాలి. అది నేను చెప్తాను ఎప్పుడు డౌన్లోడ్ చేయాలో. ప్రస్తుతానికైతే మీరు ఇది పిన్ చేసుకోండి. పిన్ చేసుకుంటే మీకు ఈజీగా కనబడుతుంది. సో ఇప్పుడు వెల్కమ్ టు విపిఎన్ అవన్నీ చెప్తుంది. ఇది కంటిన్యూ ఓకే, అన్లాక్ అన్లిమిటెడ్ యాక్సెస్ విత్ విపిఎన్ ప్రీమియం. ఓకే, మనకు విపిఎన్ ప్రీమియం ఎట్లాగా అవసరం లేదు. స్టార్ట్ మీద కట్టండి. ఫ్రీ ప్లాన్ కంటిన్యూ. రాంగ్ మీద క్లిక్ చేసేయండి, ఇది మనకు అవసరం లేదు. ఓకే, నెదర్లాండ్స్ ఇక్కడ ఉంది. ఇది ఏదన్నా పర్లేదు, మీరు ఏ విపిఎన్ అన్నా యూజ్ చేయండి, పర్లేదు. నెదర్లాండ్స్ చూపిస్తుంది కాబట్టి నెదర్లాండ్సే వాడేస్తాను నేను. సో వెళ్ళి మీరు క్యాప్కట్ పీసీ అని కొట్టండి గూగుల్లో. ఓకే, క్యాప్కట్ ఫర్ అని కొట్టాను. క్యాప్కట్ పీసీ అని కొట్టండి. ఏదన్నా ఒకటే వచ్చిందిలేండి, అయినా సేమే ఉంది, అదే క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇండియాలో ఇన్స్టాల్ చేయాలంటే మీకు నార్మల్గా విపిఎన్ లేకపోతే యాక్సెస్ డినైడ్ అని చూపిస్తుంది. సో మీరు విపిఎన్ పెట్టుకున్నారు కాబట్టి మీకు లింక్ అనేది ఓపెన్ అయిందన్నమాట. డౌన్లోడ్ ఫర్ ఫ్రీ మీద కొట్టండి. ఫ్రీ మీద కొట్టాక ఇప్పుడు ఇన్స్టాల్ క్యాప్కట్ ఇన్ 2 steps అని చెప్పేసి ఒకటి వస్తుంది ఇంటర్ఫేస్. దాని తర్వాత డౌన్లోడింగ్ అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసింది చూడండి. ఇన్స్టాల్ అయిపోతుంది. జస్ట్ 2.75 MB అనమాట. అయిపోతుంది ఇన్స్టాల్. మీ అప్పుడప్పుడు కొంచెం స్లోగా అవుతుంది, ఎందుకంటే విపిఎన్ ఉండడం వల్ల కొంచెం ఇంటర్నెట్ అనేది స్లోగా వర్క్ అయితే అది కొంచెం స్లోగా అవుతుంది డౌన్లోడ్. సో డౌన్లోడ్ అయిపోయింది మంది. డౌన్లోడ్స్లో సేవ్ చేసుకుందాం. డౌన్లోడ్స్లో సేవ్ చేసుకున్నాక మీరు విపిఎన్ తీసేయండి బెస్ట్. మీరు విపిఎన్ ఎంచుకోవడం వల్ల కొంచెం అది స్లో డౌన్ అట్లా అయిపోతూ ఉంటుంది. సో మీరు రిమూవ్ చేసేసుకోండి అది. ఓకే, ఫస్ట్ అయితే ఆఫ్ చేసుకుందాం. రిమూవ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము మన క్యాప్కట్ని ఇన్స్టాల్ చేసుకుందాం. డౌన్లోడ్స్లోకి వెళ్ళి క్యాప్కట్. ఓకే, క్యాప్కట్ ఇన్స్టాలర్ ఓపెన్ అయిపోయింది, అది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. 1%, 2%, 3, 4. ఓకే, ఇది ఇన్స్టాల్ అయ్యేలోపు మనము మన టర్బో విపిఎన్ని ఇన్స్టాల్ చేద్దాము. ఎందుకంటే మీరు క్యాప్కట్ ఓపెన్ చేయాలంటే మీకు ఫిల్టర్స్ అవన్నీ ఓపెన్ అవ్వాలంటే మీకు పక్క ఒక విపిఎన్ ఉండాలి ఓపెన్ చేయడానికి. అప్పుడే అవి ఫిల్టర్స్ మీకు ఇన్స్టాల్ అవుతాయి, లోడ్ అవుతాయి. సో నేను దానికి టర్బో విపిఎన్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా అదే ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఉంటుంది ఇది కూడా. డౌన్లోడ్ ఫర్ పీసీ, డౌన్లోడ్స్ సేవ్ చేసుకోండి డౌన్లోడ్స్లో. ఓకే, ఇన్స్టాల్ అయిపోతుంది మన టర్బో విపిఎన్. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది మన టర్బో విపిఎన్. ఇది కూడా క్యాప్కట్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది కొన్ని మినిట్స్లో. అంతలోపు మన టర్బో విపిఎన్ని సెటప్ చేసేద్దాము.
ఓకే. ఇన్‌స్టాల్ యాక్సెస్. ఓకే. అన్‌జిప్ అవుతుంది. ఇన్‌స్టాలింగ్. ఓకే. ఇన్‌స్టాలేషన్ సక్సెస్‌ఫుల్. ఇన్‌స్టాల్ అయిపోయింది మన టర్బో వీపీఎన్. ఫినిష్ మీద కొడితే అది ఓపెన్ అయిపోతది టర్బో వీపీఎన్. ఓకే. మనకి టర్బో వీపీఎన్ అనేది లోడ్ అయిపోయింది. మనకి చూసారా మీరు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ ఇయన్నీ ఫ్రీ ఉన్నాయి. ఫ్రీవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఉన్నాయి. వీఐపీవి గూడా ఉన్నాయి. అయితే మీరు డబ్బులు పెట్టుకొని వాడుకోవాలి. మీరు ఏ వీపీఎన్ యూజ్ చేసినా పర్లేదనమాట. మీకు ప్రాబ్లమ్ అయితే ఏముండదు. మీకు జస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇండియాలో మాత్రం ఓపెన్ చేయకండి. అవి మీకు ఓపెన్ కావు. ఏవి మన ఫిల్టర్స్ అవన్నీ లోడ్ కావన్నమాట. సో, క్యాప్‌కట్ ఇన్‌స్టాల్ అయిపోయింది. మనము క్యాప్‌కట్ టెస్ట్ చేస్తది మీ ఎన్విరాన్మెంట్‌ని. పీసీ ఎన్విరాన్మెంట్ రన్ అవ్వగలదా లేదా అని చెప్పి ఒకవేళ వస్తే ఓపెన్ అయిపోతది. ఓకే. సరే మనది ఓపెన్ అయిపోయింది. ఇది ఓపెన్ చేశాక మనం ఇది చెప్పా కదా నేను వీపీఎన్ కనెక్ట్ చేయాలని. అందుకని వీపీఎన్ కనెక్ట్ చేస్తున్నా. కనెక్ట్ అయితుంది నెదర్లాండ్స్ దానికి. ఓకే. కనెక్టెడ్. ఇది మీరు మినిమైజ్ చేసుకోండి. మినిమైజ్ చేసుకొని మళ్ళీ క్యాప్‌కట్ అనేది ఓపెన్ చేయండి. మళ్ళీ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అని చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది మన క్యాప్‌కట్. ఇప్పుడు మనకి అయన్నీ వర్క్ అవుతున్నాయా లేదా అనేది కూడా మీకు ఓపెన్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ చేసి మీకు చూపిస్తాను. మీరు చూడండి. పక్కా పనిచేస్తాయి అన్నీ. ఓకే. ఓకే. మనము కొత్తగా వచ్చాము కాబట్టి ఇది మనకి ట్యుటోరియల్స్ అయన్నీ చూపిస్తుందనమాట. మీరు అవన్నీ నెక్స్ట్ అన్నీ కొట్టేసుకోండి. డ్రాగ్ ఎఫెక్ట్స్ టు టైమ్‌లైన్, ప్లే ఇన్ ప్రివ్యూ, ఎక్స్‌పోర్ట్ వీడియో. ఓకే. ఇయన్నీ మనకి తెలిసినయే. ఓకే. లోడ్ అయితుంది. ఓకే. మనం ఇది ఓకే. అది వీడియో అన్నది లోడ్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుందాం మళ్ళీ. ఇందాక లోడ్ అవ్వలేదు అనుకుంటా. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇంపోర్ట్ మీద క్లిక్ చేశాక ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి ఓకే. ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటా. ఓపెన్. ఓకే. సెలెక్ట్ అయ్యింది. అది మీరు టైమ్‌లైన్‌లోకి డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకొని తెచ్చేసుకోండి టైమ్‌లైన్‌లోకి. మన టైమ్‌లైన్‌లో ఇప్పుడు ఫిట్ అయిపోయింది అది. ఇప్పుడు చూడండి మీకు ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, స్టిక్కర్స్ అవన్నీ ఓపెన్ చేసి చూపిస్తా మీకు పనిచేస్తుందో లేదో. ప్లే అయితే చేసా. ప్రస్తుతానికి ప్లే అవుతుందో లేదో ప్లే అవుతుంది. ఫైండ్ యూ హౌ టు వీడియో కెన్ బి ఇంప్రూవ్డ్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీకు స్టిక్కర్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా. అదిగో లోడ్ అవుతుంది ఇప్పుడు. ఓకే. మన స్టిక్కర్స్ అయితే లోడ్ అయిపోయినాయి. స్టిక్కర్స్ కూడా వచ్చేసినాయి. ఎఫెక్ట్స్‌లోకి వెళ్దాము. ఎఫెక్ట్స్ వస్తున్నాయో లేవో చూద్దాము. ఎఫెక్ట్స్ కూడా మనకి లోడ్ అయిపోయినాయి సక్సెస్‌ఫుల్‌గా. ఎఫెక్ట్స్ కూడా మీకు ఏం కావాలంటే ఆ ఎఫెక్ట్సే పెట్టుకోండి. ఫుట్బాల్ కూడా చూద్దాం. కొత్తగా ఏదో వచ్చినట్టుంది. ఫుట్బాల్ ఫీఫా సీజన్ నడుస్తుంది కదా. లోడింగ్. ఓకే. మనకి ఫుట్బాల్ కూడా ఎఫెక్ట్స్ అనేది లోడ్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనము బేసిక్స్, మాస్క్స్ అవన్నీ చేయగలమో లేవో చూద్దాము. ఓకే. అవన్నీ చేయగలుగుతున్నాం. రీటచ్, రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్, బేసిక్స్, మాస్కింగ్స్ అవన్నీ చేయగలుగుతున్నాం. సో, మన క్యాప్‌కట్ అనేది అయితే వర్క్ అయిపోతుంది. సో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ మీకు వీడియో అనేది నచ్చితే. థ్యాంక్ యూ గైస్.